ఇక పాల్ఘర్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ వాసి మృతి చెందినట్లు తెలిపారు. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ఇక పాక్తో సింధు జలాల ఒప్పందం నిలిపివేశారు. భారత్ నుంచి వెళ్లిపోవారని పాక్ హైకమిషన్ కు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ సైనిక సలహాదారులు భారత్ను విడిచి వెళ్లాలని తెలిపారు. అటారీ వాఘా సరిహద్దు మూసివేయడంతో ఇకపై పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ అని సమాచారం. Of this terrorist attack, the CCS decided upon the following measures. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. Pakistani nationals will not be permitted to travel to India under the SAARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. 4. The defence, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defence, navy and air advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. ఇక ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కానున్నారు. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో అఖిలపక్ష సమావేశం కానున్నారు. ఇక అఖిలపక్ష భేటీకి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. పాల్ఘర్ ఉగ్రదాడితో ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. భేటీకి ఎంపీలు, విపక్ష ఎమ్మెల్యేలకు ఒమర్ అబ్దుల్లా ఆహ్వానం పలికారు. అమెరికా పర్యటనను రాహుల్ గాంధీ మధ్యలోనే ముగించుకున్నారు. అమెరికా నుంచి భారత్ కు బయలుదేరారు. పాల్ఘర్ ఉగ్రదాడితో ఇవాళ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించున్నారు. ఇక సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. రైట్ గా అమెరికా పర్యటనను రాహుల్ గాంధీ మధ్యలోనే ముగించుకున్నారు. అమెరికా నుంచి భారత్ కు బయలుదేరారు రాహుల్ గాంధీ. పాల్ఘర్ ఉగ్రదాడితో ఇవాళ సిడబ్ల్యూసీ సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఇక సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు రాహుల్ గాంధీ. పాల్ఘర్లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన ఏపీ వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు నష్టపరిహారం ప్రకటించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి వైజాగ్లో నివాళులర్పించారు. ఉగ్రదాడి అనాగరిక చర్యగా సీఎం పేర్కొన్నారు. కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతూ ఉండగా ఈ దాడితో అవన్నీ కుంటుపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు సరిహద్దులో ముష్కరుల చొరబాటును అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఉగ్రదాడిలో వైజాగ్ కు చెందిన చంద్రమౌళితో పాటు కావలికి చెందిన మధుసూదన్ రావులు మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మనం సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం. అలాంటి సమగ్రత, సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా, ఎలాంటి శక్తులు చేసినా దాన్ని ధీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అవసరం కూడా ఉంది.
అందుకే ఈరోజు దేశం అంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధేస్తుంది. వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం. మన రాష్ట్రంలో ఇద్దరిని పోగొట్టుకున్నాం. ఇక్కడే చంద్రమౌళి, అదే మరిగా మధుసూదన్ కావల్లో. వీళ్ళిద్దరూ కూడా మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్, ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్తో కూడా కలిసి 3 కపుల్స్ వెళ్ళారు. వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం, కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా